అన్యాక్రాంతం కాకుండా చూడండి భూమి, ప్రజల భూమి, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంగా కాకుండా చూడండి. ఇక్కడ మేము వచ్చింది అఖిలపక్షంగా వచ్చింది ఎవరికి వ్యతిరేకంగా కాదు, వ్యక్తిగతంగా వ్యతిరేకంగా కాదు, నాయకులను బదనాం చేయడానికి కూడా కాదు, అధికారులను బదనాం చేస్తాడు. అధికారులు కూడా సమగ్రంగా విచారణ చేసి దాని భూమి ఎంత ఉంది, దాని కొలతలు ఎంత ఉన్నాయి, హద్దు ఎంత ఉంది, దాన్ని చూసి నిర్ణయించండి. అంతేగాని మరి వాళ్ళని కొన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఎవరో ఇళ్ళకి వచ్చి కొన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి చేసి కూడా అది కరెక్ట్ కాదు. మరి ఏ రకంగా కొన్నారు, ఇది ప్రభుత్వ భూమి కాదా అని మీకు కొనేటప్పుడు కూడా మీకు తెలియదా? మరి ఇది రేపటి రోజున మరి లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్రభుత్వ భూమి మరి ఇలా ప్రాంతం అయిపోతుంది. మరి ఆ భూమి కొనేటప్పుడు కూడా మీకు హద్దులు ఏంటి కథ అని చెప్పేసి మీకు తెలియదా? ఇప్పుడు ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం తప్ప ఇంట్లో ఇంకోటి తప్పేం లేదు. చాలా భూములు రుద్రంలో చాలా భూములు అన్యాక్రాంతం అయిపోతుంది. దయచేసి అధికారులారా మీరు ఎవరికి తలొక్కకుండా, ఏ ప్రభుత్వానికి తలొక్కకుండా మీ విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించండి. మేము ఎవరిని వ్యక్తిగతంగా తిట్టడం లేదు, వ్యక్తిగత అనడం లేదు. వాళ్ళే ఎదుగుతుంటే మేము కళ్ళకు మేము పెట్టుకొని లేవు. దయచేసి కరెక్ట్ నివేదిక తీసుకొని వచ్చిన తర్వాతనే కన్స్ట్రక్షన్ చాలు చేయాలి. లేదు అది అన్యాక్రాంతం అయింది, ఇది వ్యతిరేకత అని చెప్పేసి అంటే వెంటనే కూల్చేయాలి. మేము అఖిలపక్షం తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం, అధికారులను కోరుతున్నాము. పత్రికా విలేకరులు కూడా వీళ్ళకు చాలా మా రుద్రంలో విలేకరులకు కూడా ప్రతినిధులకు కూడా వాళ్ళకి తెలుసు ఈ ల్యాండ్ ఎక్కడిది ఏం కదా, మరి మన హద్దులు ఎంతవరకు ఉన్నాయి ఏంది అన్న చెప్పేసి. దయచేసి దీనికి మరి ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున అందరూ సపోర్ట్ చేసి మరి నిలబడాలని చెప్పేసి కోరుతున్నాం. ఆపివేయాలి ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలి. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నటువంటి నిర్మాణాలను వెంటనే ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గ్రామ పంచాయతీ ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలి. గ్రామ పంచాయతీ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలి. గ్రామ పంచాయతీ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలి. ఈరోజు మరి రుద్రంగి మండలంలో ఇలా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే మరి నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా మరి ఏ విధంగా మీరు ఏ పని చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ అధికారులు వాళ్ళ విధి నిర్వహణ సక్రమం నిర్వహించాలే కానీ ఇట్లా అన్యాక్రాంతం అవుతున్న భూములను చూడకుండా వాళ్ళకు ఏదో రకంగా మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఆల్రెడీ కోర్టు తీర్పు ఉండా కానీ మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అంటే ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి? దయచేసి మీరు ప్రజల పక్షాన ఉంటారా, మరి భూస్వాముల కబ్జాదారుల పక్షాన ఉంటారా అని చెప్పేసి మేము అఖిల పక్ష తరఫున మేము మిమ్మల్ని దలుచుకున్నాము. మరి ఇటువంటి భూములు చాలా భూములు అన్యాక్రాంతం అవుతుంటే మరి ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది. కనీసము ప్లే గ్రౌండ్ చూపించండి అయ్యా, మాకు ఒక ప్లే గ్రౌండ్ కావాలి, ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలో ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి లేదంటే ఒక సెంటు భూమి లేకుండా ప్రభుత్వ భూమి కబ్జాదారులు కబ్జా చేస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని ప్రభుత్వ అధికారులు మరి పనిచేస్తూ ఉంటే మేము ఏమని అనుకోవాలి? మిమ్మల్ని కూడా నిందించే పరిస్థితికి ఇక్కడ ఇప్పుడు తీసుకొచ్చారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు దయచేసి ఇలాంటి భూముల మీద దృష్టి పెట్టి అన్యాక్రాంతం కాకుండా చూస్తారని చెప్పేసి మీ మీద మాకు నమ్మకం ఉంది. మేము వ్యక్తిగతంగా మేము ఎవరిని నిందించడానికి రాలేదు. ప్రభుత్వ భూములు కాపాడడం మా బాధ్యత. ప్రతిపక్షం తరఫున మేము నిలబడి ప్రజల పక్షాన నిలబడి చెప్పే బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము అఖిల పక్షం తరఫున మేము మాట్లాడదలుచుకున్నాము. దయచేసి అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంది, గౌరవ ఎమ్మెల్యే గారి పైన ఉంది అని మేము చెప్పదలుచుకున్నాము. అయితే రుద్రంగి గ్రామంలో గతంలో గ్రామ పంచాయతీ అవసరాల కోసం తీసుకున్నటువంటి భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమ పత్రాలు చూపించి గతంలో వాళ్ళ ఇంటిపై అడుగున తీసుకున్నటువంటి పర్మిషన్ నిర్మించేది ఒక దగ్గర, పర్మిషన్ తీసుకున్నది మరో చోట. అట్లాంటి అక్రమ పత్రాలు
తప్పుడు పత్రాలు చూపించి అధికారులను తప్పుదో పట్టించి కోర్టును తప్పుదో పట్టించి గతంలో డిపిఓ గారు విచారణకు వచ్చినప్పుడు కూడా ఇది గ్రామ పంచాయతీ భూమి, ఇక్కడ ఎట్లాంటి నిర్మాణాలు చేయకూడదని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ భూమిని కాపాడాలని, ఫెన్సింగ్ వేయాలని, లేకపోతే ప్రహారీ గోడ నిర్మించాలని కూడా ఆ డిపిఓ గారు విచారణలో తేల్చి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారి అండదండలతోనా లేకపోతే ప్రభుత్వ అండదండలతోనా ఎవరి అండదండలు చూసుకొని ఈ దర్జాగా మెయిన్ రోడ్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఈ స్థలంలో ఉన్నాయి. ఈ సరౌండింగ్లో ఈ కమాండ్ ఏరియాలో ఇంత అక్రమంగా నిర్మాణం జరుగుతూ ఎంపీడీ ఆఫీస్ పక్కన మరి అధికారులు ఏం చేస్తున్నట్టు, ఎవరైనా పేదవాళ్ళు పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని లేకపోతే వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళకు అనుమతులు ఇవ్వకుండా వాటిని పెండింగ్లో పెట్టి చాలామందిని ఇబ్బంది చేస్తున్నారు. అట్లాంటి పక్కకు పెట్టి ఎట్లాంటి ఇక్కడ పత్రాలు లేకుండా అది ప్రభుత్వ భూమి, గ్రామ పంచాయతీ భూమి నిర్ధారించిన తర్వాత కూడా ఈ ప్రైవేటు వ్యక్తులు నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ అవసరాల కోసం ఏదైతే ఏటీసీ కానీ లేకపోతే ఇంకా వేరే బిల్డింగ్ నిర్మాణాల కోసం పేద ప్రజలు సాగు చేసుకున్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ను తీసుకోవాలని ఈ మధ్య సర్వే చేస్తున్నారు. ఆ సర్వే ఎందుకు సర్వే చేస్తున్నారు? మరి ఇట్లాంటివి ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేస్తూ కబ్జా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు స్పందించడం లేదు? ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసినప్పుడు స్పందించని మీరు మరి వేరే ప్రభుత్వ భూములు కానీ అసైన్మెంట్స్ కానీ పట్టా ల్యాండ్స్ కానీ సాగు చేసుకున్నటువంటి ప్రజల భూములు లాక్కోవడానికి మీకు ఏ విధమైన హక్కు ఉంటుందని ఈ విధంగా స్పందిస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ భూమి నిర్ధారించిన తర్వాత అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఈ నిర్మాణాలను తొలగించండి, లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూమిని రక్షించాల్సిన అవసరం ఉన్నది. అది వాళ్ళ సొంత భూమి అయితే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. అది గ్రామ పంచాయతీ భూమి కాబట్టే దాన్ని కాపాడాలని మేము అందరం ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ దీని మీద చొరవ తీసుకొని ఎవరైతే భూములు కోల్పోతున్నారో ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడానికి మేము అభ్యంతరం తెలపడం లేదు. కానీ పేదల భూములు చాలా అత్యంత నిరుపేదలు బీసీ ఎస్సీకి సంబంధించినటువంటి భూములు తీసుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ తీసుకోవాల్సి ఉంటే వాళ్ళకి ఎకరానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలకై గతంలోనే హైకోర్టు ఆర్డర్ ద్వారా నిర్మాణాలు ఆగిపోవడం జరిగింది. కానీ అలాంటివన్నీ అధికారులకు తెలిసినా కూడా అలాంటివన్నీ పక్కన పడేసి ఇవాళ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే నూతన మండల కేంద్రంగా ఏర్పడినటువంటి మన రుద్రంగి గ్రామంలో ప్రభుత్వ స్థలం అనేది చాలా తక్కువగా ఉంది. ఇవాళ కార్యాలయాలు నిర్మించడానికి కానీ ప్రభుత్వ అవసరాల నిమిత్తం కానీ స్థలాలు చాలా కొరత ఉంది. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ నూతన భవనాలకు సంబంధించినటువంటి అనేక సార్లు అధికారులకు కూడా మేము వివరించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ స్థలాల్ని కాపాడండి, మన ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసమని గతంలో చాలాసార్లు వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పట్టాలు చేసుకొని ఇతరులకు అమ్ముకోవడం, ఇవాళ ఇలీగల్ కన్స్ట్రక్షన్ కోర్టు చెప్పినా కానీ పెడచెవిన పెట్టేసి ఇవాళ అలాంటివి చూసి చూడడానికి వ్యవహరించాం. ఇవాళ గ్రామ ప్రజలు కూడా ఆలోచన చేయండి దయచేసి. ఇవాళ ఏదో రాజకీయ పార్టీల కోసం కాదు, ఇది మన గ్రామం కోసం, మన గ్రామ మండల కేంద్రం ఇంకా అభివృద్ధి చెందాలనే ఒక ఆశయంతో అందరూ ఆలోచనతోటి ఇవాళ ఇక్కడికి మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి ఇవాళ నూతన మండలం ఇవాళ ఇంకా కూడా ప్రభుత్వ స్థలాలు కాపాడి అనేక ప్రభుత్వ కార్యాలయాల కోసం నిర్మాణం చేయడానికి ఇంకా అనువుగా, అంటే ప్రభుత్వ ఇక్కడ అందుబాటులో బస్టాండ్ ఉంది కాబట్టి ఇవాళ మండల కేంద్రంలో వచ్చేటువంటి ప్రజలకి సౌకర్యంగా ఉండేటువంటి స్థలాల్ని కాపాడి ఇవాళ ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏదైతే అక్రమ నిర్మాణాలు చేస్తారో అధికారులు కూడా దీనిపైన తప్పకుండా చర్య తీసుకొని అక్రమ నిర్మాణాలు ఆపాలని ఇవాళ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ పత్రిక సోదరుల సమక్షంలో ఈరోజు పత్రిక ముందు రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. మండల కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజలారా ఈ విషయాన్ని గ్రామ ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే తప్ప మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే ఈ
ప్రభుత్వం వచ్చిన నుండి అనేక ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి కనుక వాటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు. దయచేసి గౌరవ ఎమ్మెల్యేలు గారు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే నేను 2 సంవత్సరాల నుంచి సెస్ సేవా సదన్ ఆఫీస్ కోసం స్థలం కావాలని ఎమ్మెల్యే గారిని చాలాసార్లు కోరడం జరిగింది. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీసులకు జాగా లేకుండా, పోలీస్ స్టేషన్ లేకుండా, ప్రభుత్వ ఆఫీసులకు స్థలాలు లేకపోయినప్పటికీ ఎక్కడో ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేద ప్రజల భూములను సర్వే చేయిస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ఇవల్ల రుద్రంగి మండలం కేంద్రంలో మెయిన్ ప్లేస్ అయినటువంటి బస్టాండ్ ఆవరణలో అన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా ఎవరు దానికి స్పందించడం లేదు. ఎందుకంటే గతంలో ఈ కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ఏదైతే సర్పంచ్ గారు ఉన్నారో వారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడి ప్రభుత్వ భూమి అని నిర్ధారణ చేయాలని సర్వేలు చేయించి వాళ్ళే రోడ్డెక్కి ధర్నాలు చేసి అప్పుడు దాన్ని ఆపినటువంటి ఘనత వాళ్ళు ఉన్నదే. మరి ఇవాళ వాళ్ళే మాకు ఏం తెలియనట్టు పెడచెవిన పెట్టి పట్టించుకోకుండా అక్రమ పత్రాలు సృష్టించి అనవసరంగా గ్రామ పంచాయతీ స్థలంలో కట్టడాలు నిర్మిస్తున్నారు. ఒక గ్రామ పంచాయతీ ఇక్కడనే కాదు, ఇవాళ కాలేజీ ఆవరణలో కావచ్చు, ధూపంకాడ కావచ్చు, ఇట్లా పోతుంటే కేడీసీసీ బ్యాంకు పక్కన కావచ్చు, అన్ని ప్రదేశాలలో ఆక్రమణకు గురవుతున్నదనే విషయాన్ని గ్రామ ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసులు కట్టడానికేమో స్థలం లేదు ఇక్కడ అని, మరి ఆక్రమణ కట్టడాలకేమో పర్మిషన్లు ఇచ్చుకుంటూ ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు చూడకుండానే వదిలేస్తూ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా మేము అఖిలపక్ష ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మీ సొంత గ్రామం అని చెప్పుకుంటున్నటువంటి మీ సొంత గ్రామంలోనే మీ అనుచరులే అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్టు గ్రామ ప్రజలు బోర్మని విలపిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కలెక్టర్కు లెటర్ రాయడం జరిగింది, మీకు కూడా లెటర్ రాయడం జరిగింది, డిపిఓ వారికి అందరికీ లెటర్ల ద్వారా తెలియజేసినప్పటికీ కూడా ఎంపీడీ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, ఎవరు కూడా వీటిని పెడచెవిన పెడుతూ వాళ్లకు ప్రోత్సహిస్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. ప్రజలు కూడా అదే అనుమానంలో ఉన్నారు. దయచేసి మీ ఆధ్వర్యంలో ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు జాగా తీసుకొని దీన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఆఫీసులకు దాన్ని కేటాయించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజలు మీ ప్రభుత్వాన్ని సహించరు. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ 20 గుంటలో 30 గుంటలో ఉంటే ఆఫీసుల కోసం అని వాళ్ళని సర్వే చేస్తుంటే వాళ్ళు బాధపడుతున్నారు. మరి రుద్రంగి మెయిన్ సెంటర్లో ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు? దయచేసి వీటన్నింటినీ గమనించి ఇటువంటి అన్యాయగ్రంథమైనటువంటి కట్టడ నిర్మాణాలను కానీ ఆక్రమణకు గురైనటువంటి స్థలాలను గ్రామ పంచాయతీకి చెందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అఖిలపక్ష అధికారులందరూ, పార్టీ అధ్యక్షులందరికీ, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈరోజు మరి రుద్రంగి మండల కేంద్రంలోని రుద్రంగి బస్టాండు ఆవరణంలోని గ్రామ పంచాయతీ 428 భూమి అక్రమ నిర్మాణానికి గురవుతుంది. దీనికి ఉన్నటువంటి అధికారులు దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఈ అక్రమ నిర్మాణాలు ఇంతకుముందు గతంలో కూడా ఈ యొక్క బస్టాండ్లో ఉన్నటువంటి జాగ విషయంలో కూడా అప్పుడు కూడా జరిగింది అక్రమ నిర్మాణాలు. దాన్ని వెంటనే గ్రామస్తులు అందరం కలిపి ఒక ఉద్యమంగా ఏర్పడి ఈరోజు ఆ ఉన్న భూమిని, మాకున్నటువంటి మార్కెట్కు సంబంధించిన భూమిని మేము కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా రుద్రంగి గ్రామస్తులకు మేము ఒక తెలియజేయనిది ఏమనగానంటే ఈ యొక్క అక్రమంగా గురవుతున్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉన్నటువంటి అధికారులు, ఉన్నటువంటి గ్రామ అధికారులు కావచ్చు, గ్రామ సర్పంచ్ గారు కావచ్చు, వివిధ ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈ యొక్క నిర్మాణాన్ని మీరు ఆపవలసిందిగా కోరడం జరుగుతుంది. లేని పక్షాల మాత్రం రుద్రంగి అన్ని సంఘాలకు పిలుపునిచ్చి ఈ యొక్క ఉద్యమానికి మేము తెరలేపుతామని చెప్పేసి అఖిలపక్ష సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రుద్రంగి మండలంగా ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ అర్ధ భవనాలలోనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, అర్ధ భవనాలలోనే పోలీస్ కార్యాలయం ఉంది. అయినా కానీ ఇప్పటికీ ఇటువంటి స్థలాలను గుర్తించట్లేదు.
ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆస్తులను ఆక్రమించుకున్న వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. మరి మీరు ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా నేను అడగాలనుకుంటున్నాను. మీ ప్రోత్సాహం లేదే, ప్రభుత్వ ప్రోత్సాహం లేదే ఎవ్వరైనా సరే గ్రామ పంచాయతీ భూమిని ఆక్రమించే సాహసం చేయరని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. ఆ అమ్మిన వాళ్ళు ఎవరు, ఏ రకంగా అమ్మారు, ఏ రకంగా కొన్నారన్న విషయాన్ని ఖచ్చితంగా అధికారులు కూడా, ఎందుకంటే ఈ ఆక్రమించుకున్న ఈ పోసమ్మ తల్లికి అంత 10 అడుగుల దూరంలో కూడా లేదు గవర్నమెంట్ కార్యాలయాలు. మరి వీళ్ళు చూడట్లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ మీద గురుతర బాధ్యత ఉన్నది. అధికారులు మీరు చూడకుంటే ప్రజలను ఎవరు చూసుకుంటారని ఈ సందర్భం అడుగుతున్నారు. ఇకనైనా దీని మీద సమగ్ర సర్వే చేసి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ భూమి ఏదైతే 428 ల్యాండ్ ఉందో దాన్ని ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మీ సొంత గ్రామం కాబట్టి దీని మీద మీ దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఉందని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ రుద్రంగి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్నటువంటి 428/234 ఈ మూడు సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎకరం 32 గుంటల భూమి మరి అన్యాక్రాంతానికి గురవుతుంది. మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇవాళ దాన్ని దొంగతనాన ఇవాళ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ కొంతమందికి విక్రయించి అందులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గత 5 సంవత్సరాల నుండి కూడా మేము ఈ యొక్క పోరాటం చేస్తూ ఉన్నాం. మరి గతంలో గ్రామ ప్రజలందరూ కూడా తెలుసు, రుద్రంగి గ్రామ పంచాయతీ అవసరాల కొరకు 1999లో అప్పుడున్నటువంటి లింగల వసుంధరదేవి గారి సర్పంచ్ గారి ఉన్న హయాంలో మరి గ్రామ పంచాయతీ అవసరాల కొరకు అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ మన ఏదైతే ప్రతిరోజు అంగట్ల కత్తమో అంగడి జాగా, బస్టాండ్ జాగా, అదేవిధంగా ఎడ్ల అంగడి జాగా, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి కేడీసీసీ బ్యాంక్ కాడ ఉన్నటువంటి జాగా, అంటే ఎడ్ల అంగడి జాగానేమో 25 గుంటలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగడి కొరకు బస్టాండ్ కొరకు కేటాయించేది 38 గుంటలు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కేడీసీసీ బ్యాంకు ఏదైతే నిర్మించారో అక్కడ 9 గుంటల భూమి, మొత్తం కూడా ఎకరం 32 గుంటల జాగాను మరి గ్రామ పంచాయతీ అవసరాల కొరకు అప్పుడు నామినల్ రుసుము చెల్లించి మరి అప్పుడు గ్రామ పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి కొంతమంది పక్కపంటి ఏదైతే ఇక్కడ ఉన్న గోటికారి హీరోజ్ అనేటువంటి వ్యక్తి ఇవాళ దొంగ పత్రాలు తన పాత ఇల్లును విరాసతుగా పట్ట చేసుకున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ జాగాను కూడా కలుపుకొని ఇవాళ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని గ్రామంలో ఉన్నటువంటి ఇతరులకు విక్రయించడం జరిగింది సెల్ డీడ్ ద్వారా. అదేవిధంగా కేడీసీసీ బ్యాంక్ కాడ ఉన్నటువంటి దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ను కూడా మరి తన తల్లిగారి యొక్క పేరు మీద ఉన్నటువంటి 2004లో మరి మా తల్లిగారికి ప్రొసీడింగ్ వచ్చింది. దాని ద్వారా నేను దీన్ని విరాసత్గా పొందినని చెప్పని ఇవాళ పత్రాలు చూపించడం జరుగుతుంది. కానీ 2004లో అతనికి ప్రొసీడింగ్ కాపీ ఇస్తే మరి 1999లో అంటే ఆయనకి ఇవ్వకన్నా 5 సంవత్సరాల ముందే మరి గ్రామ పంచాయతీకి కేటాయించడం జరిగింది. మరి వీటిపైన గతంలో మరి గ్రామ వాస్తవులైన బిట్టల నరసి గారు హైకోర్టులో రిట్ పిల్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన స్పష్టమైనటువంటి రిపోర్టు ఆర్డర్ కాపీ కూడా సంబంధిత ఎంఆర్ఓ గారు కానీ కార్యదర్శి గారు కానీ ఇవ్వడం జరిగింది. అయినా కానీ కూడా మరి వీటన్నిటి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇవాళ పక్కన పెట్టి ఇవాళ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మన రుద్రంగి గ్రామ వాస్తవులైనటువంటి ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇక్కడ నిర్మాణ పనులు స్టార్ట్ చేసిర్రు. తద్వారా కోర్టు ద్వారా మళ్ళీ దాన్ని ఆపుదల చేయడం జరిగింది. మళ్ళీ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిన ద్వారానే మరి మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. వీటిపైన మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ డిఎల్పిఓ గారు కానీ డిపిఓ గారు కానీ అదేవిధంగా కలెక్టర్ గారు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వారందరూ కూడా మేము వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయినా కానీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ ఇవాళ నిమ్మకు నీరెత్తనట్టుగా ఇవాళ మరి చూసి చూడనట్టుగా ఇవాళ మరి లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ ఇవాళ ఇదే నాయకులు ఇక్కడ ఇదే అంగడి బజార్లో మరి అప్పుడున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ నిర్మాణాలు దాన్ని కబ్జా చేసి అమ్ముకుంటున్నా చెప్పని మరి పెద్ద ఎత్తున ఇవాళ గ్రామ కుల సంఘాలందరినీ కూడా ఏకం చేసి ధర్నా చేసినటువంటి సందర్భం మనందరం కూడా చూసినాం. మరి అదే ఒక జాగపోతేనే ఇంత ఉలిక్కి పడ్డటువంటి నాయకులు మరి ఇక్కడ
పోసమ్మను యావత్తు మన ఇందూరు పోసమ్మను కబ్జా చేసి ఇందూరు పోసమ్మను చెట్లు కొట్టేసి ఇవాళ ఇందూరు పోసమ్మను లేకుండా చేసి ఇవాళ ఈ యొక్క అక్రమ నిర్మాణానికి దారి ఏర్పరచుకున్నటువంటి ఇవాళ ఇక్కడ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మీరు అందరూ కూడా వెనక చూస్తూ ఉన్నారు. ఇవాళ మరి దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ఇతర ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, ప్రజావాదులు కావచ్చు, ఇవాళ ప్రజా ప్రతినిధులు కావచ్చు, దయచేసి ఇవాళ నా ఒక్కని కొరకు కాదు, మీ ఒక్కని కొరకు కాదు, ఇవాళ గ్రామ పంచాయతీ జాగా ఇవాళ ఏ ఒక్క ఆఫీసు కూడా ఇవాళ పక్క భవనాలు లేవు. ఎంఆర్ఓ ఆఫీసు అద్దె భవనంలో ఉన్నది, మిత్రులు చెప్పినట్టు. మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా అద్దె భవనంలో ఉన్నది. కానీ జానర్ జాగా కూడా ఇవాళ ప్రభుత్వ ఆఫీసుల కొరకు నిర్మించుకుందామంటే ఎక్కడ కూడా జానర్ జాగా కూడా లేని పరిస్థితి. దయచేసి ఏదైతే గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్నటువంటి ఎకరం 32 గుంటల భూమిని మరి గతంలోనే సర్వే చేసి హద్దులు కూడా పాతడం జరిగింది. మరి అట్టి హద్దులను తొలగించి ఇవాళ అక్రమ నిర్మాణదారులు ఇవాళ దాన్ని వాళ్ళ కబంధ హస్తాలకు తీసుకొని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇవాళ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు, అధికార నాయకులు పట్టించుకోవడం లేదు. దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ప్రభుత్వ అధికార పార్టీ నాయకులు దీనిపైన మరి గౌరవ ఎమ్మెల్యే గారు దయచేసి చెప్తా ఉన్నాం, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం. దయచేసి మీ సొంత గ్రామంలో ఇవాళ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతా ఉంది. ప్రభుత్వ భూమిని మీ అనుచరులే ఇవాళ ఇతరులకు విక్రయించి ఇవాళ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రత్యేకమైన దీని మీద చొరవ తీసుకొని మరి ప్రభుత్వ భూమిని రక్షించి ఇవాళ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి భూమిని గ్రామ పంచాయతీకి చెందే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. సంబంధిత నాయకులపైన, సంబంధిత వ్యక్తులపైన, సంబంధిత అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఈ యొక్క ఇందూరు పోసమ్మను మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థలాన్ని కాపాడి 2 చోట్ల ఇవాళ కేటీసీసీ బ్యాంక్ కాడ కావచ్చు, అదొకటి ఇక్కడ ఇందూరు పోసమ్మ ఎడ్డంగొట్టు నిర్మిస్తున్నటువంటి ఈ నిర్మాణాలపైన ఖచ్చితంగా దర్యాప్తు జరిపి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ భూమి మరి గ్రామ పంచాయతీకి చెందే విధంగా చొరవ తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అఖిలపక్ష పార్టీ మిత్రులందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ, ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.